బ్రేకింగ్ న్యూస్ అనకాపల్లి జిల్లా నక్కపల్లి హైవే దగ్గర ఉద్రిక్తత నెలకొంది. బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా మత్స్యకారులు చేస్తున్న ఆందోళన ఉద్రిక్తంగా మారింది. రహదారికి ఇరువైపులా నిరసనకు దిగడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వాళ్ళని వదిలిపెట్టాలని రామచంద్ర యాదవ్ వచ్చేందుకు పోలీసులు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు మత్స్యకారులు. మత్స్యకారులతో చర్చించేందుకు పోలీస్, రెవెన్యూ ఉన్నతాధికారులు జాతీయ రహదారి వద్దకు చేరుకుంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు చెప్పండి, అటు నక్కపల్లి హైవే దగ్గర అయితే మత్స్యకారులు చేస్తున్న ఆందోళన మనం చూస్తున్నాము. సో ప్రస్తుతం వారు డిమాండ్ ఏం చేస్తున్నారు, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? నెల రోజుల నుంచి అటు నక్కపల్లి మండలం రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్క్ వద్దంటూ మత్స్యకారులు తీవ్ర స్థాయిలో ఆందోళన అయితే చేస్తున్నటువంటిది అయితే ఉంది. గత నెల 14వ తేదీ నుంచి ఈ ఆందోళనలు కొనసాగుతున్నాయి. దాదాపుగా 10,000 మంది మత్స్యకారులు ఇతర కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా రాజయ్యపేటలో ఉన్నారు. ఇక్కడ 453 ఎకరాలను ప్రభుత్వం సేకరించి బల్క్ డ్రగ్ పార్కు నిర్మాణం అయితే చేపడుతున్నటువంటిది అయితే ఉంది. మొత్తం దాదాపుగా 1700 ఎకరాలు ఇక్కడ సేకరణ అయితే జరగాల్సి ఉండగా మొట్టమొదటిగా అయితే రాజయ్యపేట సహా 26 గ్రామాలకు పైనే ఉన్నాయి. అయితే రాజయ్యపేటలోనే మొత్తం 453 ఎకరాలను సేకరించి నిర్మాణాలు త్వరితగతిన చేసుకుంటూ వెళ్తూ అక్కడ ఉన్నటువంటి మత్స్యకారుల సమస్యను పరిష్కరించకుండా అక్కడ వద్దని చెప్తున్నా కూడా వింటున్నటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పటికే అక్కడ హెటిరో ఫ్యాక్టరీ వల్ల తీవ్రమైనటువంటి కాలుష్యంతో రోగాలు బారిన పడుతున్నారు. అదేవిధంగా అనేక మంది చనిపోతున్నారు. సముద్రం కాలుష్యమయమైపోయి చేపలు పడకపోవడంతో జీవనోపాధి కోల్పోతున్నటువంటి పరిస్థితి మత్స్యకారులకు ఉంది. ఈ నేపథ్యంలోనే గత నెల 14వ తేదీ నుంచి కంటిన్యూగా ఆందోళన చేస్తున్నటువంటి మత్స్యకారులు వివిధ రూపాల్లో ఆ ప్రభుత్వానికి తమ వ్యతిరేకతను తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు బీవైసీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ బల్క్ డ్రగ్ పార్క్ నిర్వాసితులను కలవడం కోసం అటు నక్కపల్లి మండలం రాజయ్యపేట రావడానికైతే ప్రయత్నం అది చేశారు. అయితే రాత్రి విశాఖ ఎయిర్పోర్ట్ కు వచ్చినటువంటి రామచంద్ర యాదవ్ ఒక ప్రైవేట్ హోటల్లో ఉన్నారు. ఆ హోటల్ నుంచి ఉదయం 9 గంటలకు స్టార్ట్ అవుతున్నటువంటి సమయంలో రామచంద్ర యాదవ్ ని పోలీసులు అయితే అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్నది. రామచంద్ర యాదవ్ అక్కడి నుంచి వెళ్లనివ్వకుండా పోలీసులు అయితే హోటల్ కి పరిమితం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ విషయం తెలుసుకున్నటువంటి మత్స్యకారులు రాజయ్యపేట నుంచి దాదాపుగా 3 కిలోమీటర్లు నేషనల్ హైవేకి వచ్చి మొత్తం దాదాపుగా కొన్ని వందల మంది నేషనల్ హైవే 2 వైపులా కూడా వాహనాలు కదలకుండా బైఠాయించి మొత్తం ఆందోళన అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. తీవ్రమైనటువంటి ఉద్రిక్త వాతావరణం ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటిది అయితే ఉంది. బల్క్ డ్రగ్ పార్క్ వద్దంటూ మత్స్యకారులు ఎన్నో రోజుల నుంచి ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి స్పందన లేదు. దీంతో మొత్తం నేషనల్ హైవేని స్తంభింపజేశారు. అనేక మందిని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు అయితే తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వెంటనే అరెస్ట్ చేసినటువంటి మత్స్యకారులందరినీ కూడా బేషరతుగా విడిచిపెట్టాలి. బల్క్ డ్రగ్ పార్క్ సమీపంలో అటు రామయ్యపేట గ్రామస్తులను కలవడానికి రామచంద్ర యాదవ్ ని అనుమతి ఇవ్వాలంటూ వీళ్ళైతే ప్రధానమైనటువంటి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయినటువంటి పరిస్థితి. అనూహ్యంగా ఎట్లాంటి ప్రకటన లేకుండా ఒక్కసారిగా 3 కిలోమీటర్లు పరుగులు తీసుకుంటూ వచ్చి నేషనల్ హైవే మీద బైఠాయించి వీళ్ళు ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో ట్రాఫిక్ ని కంట్రోల్ చేసే పరిస్థితి అయితే లేదు. కిలోమీటర్ల మేర 2 వైపులా ట్రాఫిక్ జామ్ అయింది. ప్రస్తుతం అయితే ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అనేక మందిని నేషనల్ హైవే మీద నుంచి అరెస్ట్ చేసి పోలీసులు అయితే పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అఖిల, రాజు, ఇప్పటికే అక్కడ పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. సో అయితే ఇప్పటికైనా దీనిపై ప్రభుత్వం ఏమైనా స్పందించే అవకాశం ఉంటుందనుకోవచ్చా? ఎందుకంటే అక్కడ ఎంతమంది చెప్పినా కూడా మత్స్యకారులు అయితే వెనుతిరిగి వెళ్లలేని సిచ్యువేషన్ అయితే అక్కడ హైవే దగ్గర మనకు కనిపిస్తుంది. మరికొంతమందిని అరెస్ట్ చేయడంతో కూడా వారి నినాదాలు ఇంకా మారుమోగుతున్నాయి. అండ్ అలాగే రామచంద్రరావును కూడా ఇంకా రానివ్వడం లేదన్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఇప్పటికైనా వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా? వాళ్ళని వెనక్కి తిరిగి పంపించేందుకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? రాజయ్యపేటలో నిర్మాణం చేపడుతున్న బల్క్ డ్రగ్ పార్క్ స్వయాన రాష్ట్ర హోంమంత్రి
వంగల్పూడి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో ఉంది. స్వయాన హోంమంత్రి వంగల్పూడి అనితన గ్రామానికి వెళ్ళినప్పుడు కారుని అడ్డగించి ముందు కదలనివ్వకుండా తీవ్ర స్థాయిలో వ్యతిరేకించినటువంటి వాళ్ళు రాజయ్యపేట గ్రామస్తులు. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ బల్క్ డ్రగ్ పార్క్ అనేది మాకు వద్దనే నినాదాలు తీవ్ర స్థాయిలో చేస్తున్నటువంటిది అయితే ఉంది. ఇప్పటికే ప్రభుత్వానికి అనేక రకాలుగా విన్నవించారు. అటు ముఖ్యమంత్రి చంద్రబాబు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లాలి అనేది వాళ్ళ ఆలోచన అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే హోంమంత్రి వంగల్పూడి అనిత నేను ముఖ్యమంత్రితోనూ డిప్యూటీ సీఎంతోనూ చర్చించి వాళ్ళ కంటే ఏర్పాటు చేస్తామన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో వింటున్నటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణాలు ఆపాలి. తమ గ్రామాల్లో ఇప్పటికే జీవనోపాధిని కోల్పోయాం కాబట్టి అనేక మందికి రోగాలు వచ్చి చనిపోతున్నారు కాబట్టి ఇంక దీన్ని సరైనటువంటి పరిష్కారం చూపించాలని వీళ్ళైతే ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ ఒక్కరోజే కాదు, ప్రతిరోజు వివిధ రకాల్లో ఆందోళన చేస్తున్నటువంటి మత్స్యకారులు ఈ రోజు రామచంద్ర యాదవ్ ని హోటల్లోనే నిర్బంధించడంతో ఒక్కసారిగా కోపానికి గురైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మొత్తం మత్స్యకారులందరూ కూడా, ఎందుకంటే ఒక రాజయ్యపేటలోనే 10,000 మందికి పైనే మత్స్యకారులు సహా ఇతర కమ్యూనిటీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. మేజర్ పార్ట్ మత్స్యకారులు ఉన్నటువంటి నేపథ్యం అయితే ఉంది. 2 రోజుల నుంచి సముద్రంలోకి వేటకు వెళ్ళట్లేదు. వాళ్ళకి తినడానికి కూడా తిండి లేనటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఏ ఒక్కరూ పట్టించుకుంటున్నటువంటి దాఖలాలు లేవు. ముఖ్యంగా రాజయ్యపేటలో కూడా ప్రజాభిప్రాయ సేకరణ అనేది చేయకుండా అట్లా గ్రామస్తులు ఎవరికి తెలియకుండా ప్రజాభిప్రాయ సేకరణ ఎక్కడ వేరే చోట నిర్వహించుకుని దొంగ సంతకాలతో దీన్ని ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి చేస్తారని వీళ్ళైతే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది గ్రామస్తులు. ఈ నేపథ్యంలోనే మొత్తం బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణం అనేది నిలుపుదల చేయాలి, దాన్ని ఆ హామీ ఇచ్చే వరకు ఈ ఆందోళన కొనసాగిస్తామన్నటువంటి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే జాతీయ రహదారి మీద భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయినటువంటి నేపథ్యంలో మత్స్యకారులతో చర్చించడానికి రెవెన్యూ ఉన్నతాధికారులు అయితే ప్రస్తుతం అక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు రావాలన్నా కూడా దాదాపుగా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయినటువంటి నేపథ్యంలో వాహనాలు వదులుకుని వాళ్ళంతా నడిచొచ్చి వీళ్ళతో చర్చించాల్సినటువంటి పరిస్థితి నెలకొన్నది. ఎట్టి పరిస్థితుల్లో అటు అరెస్ట్ చేసినటువంటి మత్స్యకారులందరినీ కూడా విడుదల చేయాలి, రామచంద్ర యాదవ్ ని రాజయ్యపేట రావడానికి అనుమతించే వరకు ఈ ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అఖిల. రైట్ రాజు, థ్యాంక్ యూ. సో ఏదైతే బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా మత్స్యకారుల నినాదాలు అయితే ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ప్రస్తుతం నక్కపల్లి హైవే వద్ద అయితే భారీగా మత్స్యకారులందరూ చేరుకుని హైవే మొత్తాన్ని కూడా నిర్బంధించారు. మరో పక్కనైతే రామచంద్ర యాదవ్ ను కూడా అక్కడికి రానివ్వకుండా అయితే హోటల్లోనే ఆయన అయితే అడ్డుకున్నారు పోలీసులు. మరి ఇప్పటికైనా దీనిపై ఎవరైనా ఆ ప్రభుత్వం నుంచి అధికారులు స్పందిస్తారా, వారిని వెనుతిరిగి పంపించే ప్రయత్నం చేస్తారా అనేది